చాలా మంది పిల్లలు చదవట్లేదని ఒక క్లయింట్ ఫోన్ చేశారండి నాకు. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు బాగా చదువుకోవాలంటే మన బుక్ పరమైనటువంటి నాలెడ్జ్ ఎంతైనా ఉండొచ్చు. స్కూల్లో టీచర్లు చెప్పే నాలెడ్జ్ ఎంతైనా ఉండొచ్చు. కానీ పిల్లలు చదివింది గుర్తుండట్లేదండి. మెమరీ లాస్ అవుతున్నారని ఒక క్లయింట్ చెప్పారండి. అలాంటి క్లయింట్లు ఎవరైనా ఉన్నా, మీలో ఎవరైనా చదవని పిల్లలు, గుర్తు పెట్టుకోలేని పిల్లలు ఎవరైనా ఉంటే, నేను ఒక చిన్న రెమెడీ చెప్తానండి. దాన్ని ఫాలో అవ్వండి. ఇలాంటి రెమెడీస్ మీకు బాగా వర్కౌట్ అవ్వాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు నేను కౌన్సెలింగ్ ఇస్తాను. ఎలా ఏం చేయాలనేది. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే అండి. అందరూ వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వలేరు కాబట్టి కొంతమంది కోసము నేను ఇలా ఫ్రీగా వీడియోస్ కూడా చేసి చెప్తున్నాను. ఆ వీడియోస్ చూసి మీకు ఇంకా సబ్జెక్ట్ నచ్చితే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఊర్లలోనూ రావి చెట్టు ఉంటుంది కదా! ఆ రావి కాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి బాగా నీడ ఎండకు ఆరేయాలండి. బాగా అవి ఆరిన తర్వాత వాటినన్నింటిని స్వీకరించి మట్టి లేకోకుండా చేసుకొని, మన హనీ బాటిల్ ఉంటుంది కదండీ! ఒక పావు కిలో కానీ, అర కిలో కానీ హనీ బాటిల్ తెచ్చుకోండి. ఆ హనీ బాటిల్‌లో ఈ రావి గింజలన్నీ వేసి పెట్టండి. ప్రతిరోజు పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు బ్రష్ చేయంగానే, స్నానం చేయంగానే దేవుడికి దండం పెట్టుకోమని అలవాటు చేయండి. ఈ హనీ వాటర్‌ని గ్రాస్పింగ్ పవర్ కోసము రోజు ఒక స్పూన్ తినిపించండి. పడుకునేటప్పుడు ఒక స్పూను, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో ఒక స్పూన్ తినిపించండి. వాళ్ళకు గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా చాలా బావుంటుందండి. చదివింది గుర్తుపెట్టుకుంటారండి. ఎందుకంటే నౌఏడేస్ పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఒక్కోసారి గుర్తుండట్లేదు. కొంతమందికి అందరికీ ఒకే ఐక్యూ లెవెల్స్ ఉండవండి. ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కరికి తక్కువ ఉంటుంది. కాబట్టి వాటి దృష్టితో గాంగా నేను చెప్తున్నాను. ఇలాంటివి ఏవైనా మీకు రెమెడీస్ కావాలన్నా నాకు కాల్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాను.